హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది కమెంట్స్ అడుగుతున్నారనమాట. నెంబర్ ఆఫ్ కమెంట్స్ అడుగుతున్నారు. అక్క, ఆంటీ ఎలా చనిపోయారు? అక్క, మీ అమ్మగారు ఎలా చనిపోయారు? యాక్సిడెంట్ ఎలా అయింది? అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు అనేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారండి. ఒక్క క్వశ్చన్ కాదనమాట. సో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంటే అందరికీ క్లారిటీ రావట్లేదు. సో వాళ్ళు, అక్క మీరు లాంగ్ వీడియో తీయండి, ఫుల్ వీడియో తీయండి, మేము చూస్తాము అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది కమెంట్స్ అనమాట. సో నేను అందుకే ఈరోజు అయితే లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి. అసలు ఈ వీడియో నాకు ఇలా ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండి వాయిస్ ఇవ్వడం అనేది నాకు చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా సరే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఎక్కడైనా సరే మిస్టేక్స్ ఉంటే కనుక తప్పకుండా క్షమించండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. అమ్మ ఎలా చనిపోయింది అంటే, అక్క, నేను, అమ్మ, సో నాన్న అనమాట. నలుగురు మంది. అమ్మతో నాకు ఫుల్ అటాచ్మెంట్ అనమాట. సో అమ్మ ఎలా చనిపోయింది అనేసి అడుగుతున్నారు కదా. సో అమ్మతో అయితే నాకు చాలా అటాచ్మెంట్ అండి. ఎందుకు అంటే, అక్క చనిపోయేటప్పటికి, నాన్న చనిపోయేటప్పటికి నాకు తెలీదు అని కాదు, కానీ అమ్మతో అనేది నాకు ఫుల్ అటాచ్మెంట్ అనమాట. అక్క చనిపోయేసరికి తెలుసు, నాన్న చనిపోయేసరికి తెలుసు. అమ్మతో నాకు ఫుల్ అటాచ్మెంట్ కాబట్టి సో నేను అది మర్చిపోలేను అనమాట. నాకు ఉన్న ఒక్క సొంతం అనమాట. సో సడన్గా వెళ్ళిపోయారు. సో అసలు ఏమైంది, అసలు ఏంటి అనేది నేను ఈరోజు మీకైతే క్లియర్గా చెప్తానండి. అమ్మ అయితే బ్యాంక్లో వర్క్ చేస్తారు. నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను అనమాట. సో 2018 నా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయిందండి. నా మ్యారేజ్కి ఇంకా 44 days ఉంది అనగా అమ్మకైతే సడన్గా యాక్సిడెంట్ అయిందనమాట. ఆ రోజు January 24th, నా పెళ్ళి వచ్చేసి March 8th ఫిక్స్ అయిందండి డేట్ అయితే. సో ఆ రోజు వచ్చేసి January 24th అనమాట. మా అమ్మగారు అయితే బ్యాంక్ అయితే వెళ్ళారు. సో బ్యాంక్ మార్నింగ్ 9 ఆ టైంకి అయితే వెళ్ళారండి. ఇంకా నాకు 9:25 అలా అయితే ఫోన్ వచ్చింది. అప్పటికే పెళ్లి పనులు కూడా మ్యాక్సిమం మొత్తం స్టార్ట్ అయిపోయినాయండి. ఈవెన్ పెళ్లి కార్డులు కూడా వచ్చేసాయి అనమాట, ప్రింట్ అయిపోయి. సో కళ్యాణ మండపం బుక్ అయిపోయింది, అన్నీ ఇంకా భోజనాలకి కూడా బుక్ అయిపోయినాయి. ఆ రోజు కూడా నేను పెళ్లి బాజాలు మాట్లాడడం కోసం అనేసి, ఎందుకంటే మీరే ఎందుకు మాట్లాడాలి అనుకుంటే, ఉన్నది నేను మా అమ్మనే కాబట్టి, సో మ్యాక్సిమం మేమే చూసుకోవాలి కాబట్టి ఇంకా పెళ్లి బాజాల కోసం అనేసి ఆ రోజు నేను మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. మార్నింగ్ 9కి అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. సో ఇంకా మాట్లాడేసి వచ్చాము. ఇంకా ఇంటికి కూడా నేను రాలేదు, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇంకా నేను ఇంటికి రాలేదన్నమాట. మా అత్త వాళ్ళ ఇంటికాడే, అంటే మా అత్త వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే, ఒకే రోడ్లో అనమాట. సో ఇంకా నేను మా అత్త వాళ్ళ ఇంటికాడే ఉన్నాను. అప్పటికి కూడా మా అన్నయ్యతో పక్కనే మాట్లాడుతుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది 9:25కి. సో 9:25కి నాకు ఫోన్ కాల్ వస్తే నేను ఫస్ట్ ఫోన్ కాల్కి లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే అకౌంటెంట్ అనేసి ఉంది. నేను మా ఆఫీస్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట. సో పక్కన మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను కదా. సో మళ్ళీ నెక్స్ట్ కాల్ వచ్చింది, వెంటనే నెక్స్ట్ కాల్ వచ్చింది. సో దేనికి చేస్తున్నారు అనేసి నేను వెంటనే లిఫ్ట్ చేశానమాట. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయగానే పక్కన ఎవరన్నా ఉన్నారా అమ్మ అనేసి నాకు అడిగారు. సో ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇవ్వు అనేసి అంటే, ఇంకా పక్కనే మా అత్త ఉందన్నమాట. మా అత్త ఉంటే మా అత్తకైతే నేను ఫోన్ ఇచ్చానండి. సో మా అత్తకైతే చెప్పారు, ఇలా యాక్సిడెంట్ అయింది, సో స్పాట్లోనే చనిపోయారు అనేసి. ఇంకా నాకు ఆ క్షణం నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏంటి నా లైఫ్, ఏంటి ఈ సిచ్యువేషన్, ఏంటి ఇలా అనేసి. సడన్గా నాన్న చనిపోవడం, అక్క చనిపోవడం, ఇప్పుడు అమ్మ చనిపోవడం, అసలు నా ఫ్యూచర్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు అనమాట. సో ఇంకా 9:25, ఇంకా 9:30 అప్పటికల్లా ఇంకా నాకు స్పాట్కి అయితే తీసుకొని వెళ్ళారనమాట మా అత్త వాళ్ళందరూ కూడాను. సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మా అమ్మని అయితే అక్కడ అంబులెన్స్లో అయితే ఎక్కించేశారండి. నాకు అప్పటికి తెలియదు అనమాట అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారు అనేసి. సో అది ఎమ్మెల్యే కార్ అని మాత్రమే తెలుసు. యాక్సిడెంట్ అయితే వెంటనే ఇంకా స్పాట్లోనే డ్రైవర్ని చేంజ్ చేసేసారు. నాకు అప్పటికైతే తెలియదు అనమాట అసలు యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి. నాకు అప్పటికీ తెలియదు, ఒక 1 month కూడా తెలియదు. ఆఫ్టర్ 3 months తర్వాత అయితే నాకు యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి
తెలిసిందనమాట. సో ఇంకా నన్ను స్పాట్కి తీసుకెళ్ళిన తర్వాత నేను ఇంకా మా అమ్మకి చూసిన తర్వాత ఇంకా నన్ను మళ్ళీ అటు నుంచి అటే పోలీస్ స్టేషన్కి అయితే పట్టుకొని వెళ్ళారండి. కేసు ఫైల్ చేయాలనేసి నేను అక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. సో నేను మొత్తం కూడా ఆ లెటర్ అనేది రాసిచ్చాను. ఇంకా అక్కడ ఆ పక్కనే ఆ డ్రైవర్ ఉండేసరికి నేను అతనే యాక్సిడెంట్ చేసింది అనేసి అతని మీద కొట్టబోయాను కూడా. అప్పుడు నన్ను పోలీసులు అయితే ఆపేశారు. సో నేను అప్పుడు పోలీసుల మీద కూడా అరిచేశాను, అలా కొట్టద్దమ్మా అంటేనేమో చచ్చిపోయింది మీ అమ్మ, అయితే మీకు ఆ పెయిన్ ఏంటనేది తెలుస్తుంది, మా అమ్మ కాబట్టి నాకు తెలుసు మీకు తెలీదు అనేసి వాళ్ళతో కూడా నేను గొడవాడాను అనమాట. సో ఇంకా అక్కడే 12 ఆ టైం అయిపోతుందనమాట పోలీస్ స్టేషన్లోనే. ఇంకా కేసు అయి ఫైల్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారండి. అరౌండ్ 12 ఆ టైం అయితే అవుతుంది. సో అప్పటికే ఇంటికైతే మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. ఇంకా ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి కూడా వెళ్ళలేదు. సో సగం రోడ్లో ఉండగానే మా పిన్ని వాళ్ళు కూడా అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసేసారనమాట నా దగ్గరికి అయితే. సో అమ్మకి కూడా ఇంకా మధ్యాహ్నం 2 ఆ టైం అవుతుంది. సో పోస్ట్ మార్టం కూడా చేయలేదన్నమాట. పోస్ట్ మార్టం కూడా చేయకుండానే తీసుకొచ్చేసారు ఇంటికైతే. సో పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఇంటికే తీసుకొచ్చేసారనమాట. ఆ నెక్స్ట్ డే మా పెద్దమ్మ వాళ్ళు వస్తారని చెప్పేసి ఒరిస్సా నుంచి ఇంకా అక్కడే అమ్మనైతే ఉంచారు. ఇంకా అసలు నాకు ఏం తెలియదండి, మా వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకున్నారనమాట. బికాజ్ వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి. ఎందుకంటే పొలిటీషియన్స్తో మనం పెట్టుకోవడం అనేది అంత మామూలు మాట కాదనమాట. ఏమైనా చేయాలి అంటే అప్పుడే చేయాలి. నాకైతే అసలు అంతగా ఏం తెలియదు అనమాట. అసలు ఆ సిచ్యువేషన్లో నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నాకు టోటల్ బ్లైండ్ అనమాట. ఏం తెలియదు, అసలు ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా నా బాధలో, నా ఏడుపులో నేను ఉన్నాను. ఇంకా అమ్మ తప్ప నాకు ఎవ్వరూ లేరు. సడన్గా అక్క లేదు, నాన్న లేరు, అమ్మ లేదు, చెప్పుకునేదానికి నా వాళ్ళంటూ ఎవ్వరు లేరనమాట. ఇంకా సో ఇంకా అక్కడ అమ్మనైతే తీసుకొచ్చేసారు. ఇంకా అప్పటికి కూడా నాకు ఏం తెలియదు అనమాట. ఇంకా ఆ ఉండిన నెక్స్ట్ డే అయితే ఇంకా నెక్స్ట్ డే వరకు ఉంచారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసి అమ్మకైతే తీసుకెళ్ళిపోయారండి. ఇంకా అప్పటికే పెళ్లి కార్డులు కొట్టించేయడము ఇంకా అంతా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అసలు పెళ్ళి జరుగుతుందో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. సో అసలు పెళ్ళి అవుతుందా లేదా అనే విషయం అయితే ఎవ్వరికీ తెలియదు అండి. అంత సస్పెన్సే అనమాట. సో నాకు కూడా కాదు, ఎవ్వరికీ తెలీదు. సో ఇంకా నెక్స్ట్ డే అమ్మని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాతో ఎవరు ఉంటారు? 12 రోజుల వరకు నేను ఒక్కదాన్నే ఉండాలా, నాకేం తెలియదు అనమాట. అప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద అత్త, మా అన్నయ్య వీళ్ళ వరకు అయితే ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ ఇంకా మేనత్తలు వీళ్ళందరూ కూడా డైలీ అక్కడే కావడంతో డైలీ ఇంటికి వస్తుండడం వెళ్తుండడం చేసేవాళ్ళనమాట 12 రోజుల వరకు కూడాను. ఇంకా అమ్మ లేదు, ఎవరూ లేదు, నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేను. సో ఇంకా అందరూ కూడా నాకు తీసుకెళ్ళడానికైతే ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఇంకా అసలు నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నాకు తీసుకెళ్ళడం బికాజ్ ఒక పెళ్ళి కానీ ఆడపిల్లని తీసుకువెళ్ళాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఒకవేళ పెళ్ళి కాకపోతే బర్డెన్ వాళ్ళ మీద పడిపోతుందేమో, వాళ్ళు ఎక్కడ పెళ్ళి చేయాలి అనేసి కంపల్సరీ ఆలోచిస్తారు. అది వీళ్ళే కాదు, మా వాళ్ళనే కాదు, ఎవరైనా ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకే అర్థం కాదనమాట. సో ఎవరు కూడా తీసుకువెళ్ళడానికి అయితే ముందుకు రాలేదు. అప్పుడు ఇంకా సామాన్లన్నీ ఇంకా నేను ఆ ఇంట్లో ఎలానో ఉన్నాను, సామాన్లన్నీ ఇంకా ఏం చేస్తారు. ఇంకా ఓకే, ఎవరికి కావాల్సినవి వాళ్ళు అయితే సామాన్లు అయితే తీసేసుకున్నారు, కొంతవరకు అయితే ఉంచాము. ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు టీవీ కానివ్వండి, ఇంకా మంచాలు కానివ్వండి, ఫ్యాన్ బీవా, ఇంకా ఎవరికి కావాల్సినవి ఎవరికి కావాల్సినవి ఇంకా ఇంటి నిండా సామాన్లు అనమాట. సో ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. బట్ నన్ను తీసుకువెళ్ళడానికి మాత్రం ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. సో అప్పుడైతే ఇంకా మా అక్క అండి, తను మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. సో తను ఒక్కటే అందనమాట, ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఎవరు నాకు సామాన్లు ఏమి వద్దు కానీ పుష్ప మా ఇంటికి వస్తే చాలు అనేసి అన్నారు. సో ఇంకా 1 మంత్ ఇంకా చెప్పాలి అంటే మా అక్కకి కూడా హెల్త్ అస్సలు బాగోదనమాట. అస్సలు అంటే అస్సలు బాగోదు. సో 3-4 ఇయర్స్ నుంచి, బిఫోర్ 3-4 ఇయర్స్ నుంచి కూడా తను హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది. తను ఆ మాట అనిందనమాట. అంతా బాగున్న వాళ్ళు కూడా ఎవరు ఒక మాట అనలేదు. సో తనైతే తీసుకొని వెళ్తాననేసింది. ఇంకా అక్కడ భోజనాలు అవుతున్నాయి. 12వ రోజు మధ్యాహ్నం 3-4 టైం అవుతుంది. సో
సో ఆ టైంకి వచ్చేసి ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకూడదు కాబట్టి నన్నైతే ఒక మందిరంకి అయితే తీసుకెళ్లారండి, అదే గుడికి అనమాట. అక్కడ దండం పెట్టించేసి మా పెద్దత్త వాళ్ళ ఇంట్లోనూ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనూ, మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో అయితే అడుగు పెట్టించేసుకున్నారు. సో ఆ రోజు ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి మా చిన్నత్త వాళ్ళ ఇంట్లోనైతే నేను ఇంకా ఆ రోజు పడుకున్నాను అనమాట. సో నెక్స్ట్ డేకి అయితే మార్నింగ్ వచ్చేసి మా అక్క అయితే నన్ను వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయింది. సో నేను ఇంకా అక్కడే 1 మంత్ వరకు నేను ఇంకా ఆ తర్వాత అసలు పెళ్ళి అవుతుందో లేదో ఎవరికి కన్ఫర్మ్ లేదు. సో నేను ఇంకా అక్కడే ఉన్నానన్నమాట. అంత బాగోని సిచ్యువేషన్లో ఆ పర్సన్ అంటే మా అక్క నన్ను తీసుకెళ్ళడం అనేది నిజంగా, ఇంకోటి చెప్పాలి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు ఎందుకు దూరం అయిపోతారో తెలియదు. ఇప్పుడు కూడా మా అక్క కూడా లేదనమాట. సో తను కూడా చనిపోయింది. సో ఇంకా అప్పటికి నాకు తెలియదండి అక్కడ యాక్సిడెంట్ చేసింది. ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాను, నెక్స్ట్ వచ్చేసి కారు డ్రైవర్ మీద కేసు పెట్టాను, కారు ఇన్సూరెన్స్ కంపెనీ మీద 3 కేసులు అయితే పెట్టానమాట. సో 3 కేసులు పెట్టిన తర్వాత నాకు ఒక 3 మంత్స్ తర్వాత అయితే ఇలా యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి నాకైతే తెలిసిందండి. సో అప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలీదు. నేను లాయర్తో మాట్లాడాను, లాయర్ కూడా అసలు అంటే పట్టించుకునే సిచ్యువేషన్ అనమాట. నువ్వేం చేయగలమమ్మా ఇప్పుడు, సో మన దగ్గర ఆధారం లేదు, మనం ఏం చేస్తాము అనేసి ఇంకా లాయర్ కూడా ఇంకా ఏం మాట్లాడలేదు. సో నేను ఎలాగైనా వాళ్ళ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళతో ఎలా అయినా నేను మాట్లాడాలి అని చెప్పేసి నేను పర్సన్ నేమ్ అయితే నేను చెప్పలేకపోతున్నాను. బికాజ్ వాళ్ళు ఎమ్మెల్యే, పొలిటీషియన్, ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఇలానే చెప్పాల్సిన అవసరం లేదు. సో సగానికి సగం మంది దరిద్రులే ఉంటారు. నేను ఈ మాట షార్ట్స్లో కూడా చెప్పానండి. సో డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పేస్తే తర్వాత నా పొజిషన్ ఏంటి అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. సో మీ అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. సో నేను అందుకే వాళ్ళ పేరు అయితే బయట పెట్టడం లేదు. సో ఇంకా ఇలా అయిన తర్వాత నాకు 3 మంత్స్ తర్వాత తెలిసింది. నేను చాలా వరకు మాట్లాడాను. అప్పుడు కూడా నేను ఇంకా నాతో వాళ్ళు వాదించేశారు. యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి కాదు, సో మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి, అది ఇది అని చెప్పేసి నాతో ఇంకా వాదించేశారనమాట. నాతో వాదనకి దిగారు. సో ఇంకా నాకు ఏం చేయాలో కూడా తెలియదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. సో నేను ఒక్కదాన్ని వెళ్ళి ఫైట్ చేయలేను. సో ఇంకా నేను ఆ తర్వాత ఇంకా వాళ్ళనైతే నేనేం మాట్లాడలేకపోయానండి. కేసు అయితే ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. మా అమ్మ చనిపోయి ఇప్పటికీ 6 ఇయర్స్ అవుతుంది. సో 6 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా కేసు అయితే అలా రన్ అవుతుంది అనమాట కోర్టులో. సో ఇంతవరకు కూడా ఎటువంటి తీర్పు కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు వాయిదా ఇప్పుడు పడుతుంది, అప్పుడు పడుతుంది అనేసి లాయర్ చెప్తారు. కానీ ఇంతవరకు కూడా నాకు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎటువంటి సొల్యూషన్ కూడా దొరికింది లేదు. సో నేను కూడా ఇంకా మరి అంతగా పట్టించుకోలేదన్నమాట. సో ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుందండి. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా నా పెళ్ళి ఎలా జరిగింది, సో మొత్తం స్టోరీ అంతా నేను మీకు చెప్తాను. సో ఖచ్చితంగా అయితే నేను ఎమ్మెల్యే పేరైతే బయట పెట్టలేనండి, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు, పొలిటీషియన్స్ కాబట్టి. సో నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ పేరు బయటకు వస్తే ఇంకా తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి. సో ఒక్కటి ఆలోచించండి, పెళ్ళి ఫిక్స్ అయిపోయి ఇంకా అందరూ కూడా అన్నారనమాట, అసలు అంతా సినిమా స్టోరీలా ఉంది. తల్లి అక్క సడన్గా చనిపోవడం, తండ్రి సడన్గా చనిపోవడం, వాళ్ళ అమ్మ సడన్గా చనిపోవడం మొత్తం కూడా ఒక సినిమా స్టోరీలానే ఉంది అన్నారు. నిజంగా నాకు ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుందండి, నాది మొత్తం ఒక సినిమా స్టోరీలానే ఎప్పుడు కూడా రన్ అవుతుంది అనేసి. ఇవే కాదు, ఇంకా నా లైఫ్లో చాలా ట్విస్ట్లు అనమాట. సో నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇంకా అమ్మనే నన్ను కష్టపడి పెంచింది అనమాట. సో చదివించింది, కష్టపడి పెంచింది. మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా వీళ్ళతోనే అలా ఉండేది. అంత హ్యాపీగా నా పెళ్లి కోసం చాలా ఎదురు చూసింది మా అమ్మ అయితే. సో లాస్ట్కి ఆ పెళ్లి చూడకుండానే చేసేసారు. సో తనైతే ఎంతో ఆశతో ఉందండి, నా కూతురు పెళ్ళి అవుతుంది అనేసి అందరితో కూడా చెప్పుకునేదనమాట. లాస్ట్కి ఆ కూతురు పెళ్ళి చూడకుండానే సో ఆ దేవుడైతే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్, పార్టీలో ఉన్నారు. సో ఎవరికైనా సరే భయం వేస్తుంది కదండి, అమ్మో ఇలా వెళ్తే కనుక ఏమవుతుందో, ఏమంటారో అనేసి చాలా మందికి భయం వేస్తుంది. ఇంకా సడన్గా ఇంకా అక్కడ మేము కళ్యాణ మండపం కూడా క్యాన్సిల్ చేసేసాము. నా పెళ్లి కార్డులన్నీ కూడాను కృష్ణానదిలో అయితే కలిపేశారనమాట.
సో నా పెళ్లి కార్డులన్నీ కూడా ఇంకా ఎవ్వరికీ కూడా పంచలేదు, అన్నీ కూడా కృష్ణా నదిలో అయితే కలిపేశారు. ఇంకా పెళ్లి వంట మనిషికి మాట్లాడారు, పెళ్లి కుకింగ్ కోసం వాళ్ళకి మాట్లాడారు, వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసేసారు. అలాగే కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం అనమాట, సో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారనమాట. టోటల్ ఇంకా అంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఒక 1 మంత్ వరకు నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, వాళ్ళ ఇంట్లోనే తిన్నాను, ఉన్నాను, పడుకున్నాను కూడాను. సో నా పెళ్ళి ఎప్పుడైంది, ఎలా అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేస్తానండి. ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటున్నానండి, కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వాంటెడ్గా కమెంట్స్ చేస్తున్నారు, మీరు ఇదంతా కావాలని చెప్తున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తల్లి గురించి ఎవడు కూడా దరిద్రులు లాంటి వాళ్ళు అయితే కావాలని చెప్తారేమో కానీ తల్లి గురించి ఎవ్వరు కూడా కావాలని చెప్పరు. సో ఫస్ట్ అయితే అదొక్కటి గుర్తుపెట్టుకోండి.